హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. ఇవాళ చిక్కుడు విత్తనాల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఇలా చిక్కుడు విత్తనాలు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్, 1 టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడు విత్తనాలు వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నారు కదండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని చిక్కుడు విత్తనాలు కాసేపు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిపోయాయి కదండి. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారము వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. కారం వేసుకొని ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిక్కుడు విత్తనాలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు కాస్త ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదండి. మరి కాసేపు లిడ్ పెట్టి కొద్దిసేపు ధనియాల పొడి, కొబ్బరి పొడి బాగా కలుపుకున్నాక పచ్చివాసన పోయే వరకు మరి కాసేపు మగ్గనిద్దాం. ఇలా కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు విత్తనాల కర్రీ రెడీ అండి. హెల్త్ కూడా చాలా మంచిది కదండి చిక్కుడు విత్తనాలు తింటే. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.